అస్సాంలో భారీ వరదల్లో ముసళ్ళు పాములు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక తెగులు వచ్చిందనే చెప్పుకోవచ్చు అస్సాంకి. అస్సాంలో దాదాపుగా ప్రవహిస్తున్న నదులన్నీ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్న వీడియోలో అస్సాంలోని ఒక నది, ఆ నది సమీపంలో ఎంత వరద వెళ్తుందో మనం చూడవచ్చు. అయితే ఇదే క్రమంలో ఒక్కసారిగా అనుకోని అతిథిగా దాదాపు ఒక 50 ముసళ్ళు అక్కడ దర్శనమిచ్చాయి. అయితే స్థానికంగా ఈ ఘటన అందరినీ కలవరపెడుతుంది. అయితే అస్సాంలో ఇప్పటికే దాదాపు 67 మంది వరదల్లో మరణించగా అక్కడక్కడ చూస్తే అసలు ఎంత బాధాకరమో అది వర్ణించలేని పరిస్థితి. అయితే ప్రస్తుత పరిస్థితి అస్సాంలో భారీ వరదలు సంభవిస్తున్నాయి. అయితే ఈ వరదల క్రమంలో కుటుంబాల్ని కాపాడుకోవడానికి ఎత్తైన ప్రదేశాలకి పిల్లల్ని ఎత్తుకొని మరీ ఆ కష్టంగా వెళ్తున్నారు. అయితే ఒక్కసారిగా ఈ వరదలు సంభవించడం దాదాపు భారీ ప్రాణ నష్టం జరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో అక్కడ పాములు, ముసళ్ళు, ఇంకా విషపూరితమైన సర్పాలు కూడా అక్కడ వస్తున్నాయి వరదల్లో. ఈ వరదల్లో వచ్చినవి కూడా స్థానికంగా ఉండే నివాస స్థలంలోకి వెళ్తున్నాయి. అయితే ఇదే క్రమంలో అక్కడ ఉండే స్థానిక జనాలు చాలా భయపడుతున్నారు. సో అదేవిధంగా కొండ చర్యలు విరుగుతున్నాయి. అస్సాంలో ఈ వర్షపాతం ఎక్కువగా నమోదవడం, ఈ వరదల వల్ల దాదాపు నివాస స్థలాలన్నీ ఆ వరదల్లోనే కొట్టుకుపోతున్నాయి. ఇదే క్రమంలో స్థానికంగా ఉన్న ఒక ఇల్లు, ఆ ఇల్లు పైన చాలామంది ఆశ్రయం కోసం ఎక్కారు. అదే క్రమంలో వరద ఫ్లో పెరగడంతో ఆ ఇల్లు కూడా వరదలకి కూలిపోయింది. అయితే ఎక్కడ చూసినా ఎట్లా అంటే నార్మల్గా చేపలు నీళ్ళల్లో ఏ విధంగా ఉంటాయో ఎక్కడ చూసినా మనుషులు సహాయం కోసం అలా అలమటిస్తున్నారు. ఇదే క్రమంలో కొంచెం కలవరపరిచే విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అక్కడక్కడ చూస్తే స్థానికంగా కనుచూపు మేరకి దాదాపుగా అక్కడక్కడ శవాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపుగా చాలామంది ప్రాణాలను కోల్పోయారు. అయితే ఇదే క్రమంలో ప్రస్తుతానికి అస్సాంలో ఈ విధంగా వరదలు సంభవించినాయి. ఈ వరదలు సంభవించిన క్రమంలో అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళ ప్రాణాలని రక్షించడానికి గట్టిగానే యుద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. చూడొచ్చు మనం విజువల్స్లో కానీ ఇంకా ఆ వీడియోస్లో కానీ ఏ విధంగా వరద ఫ్లో అనేది వెళ్తుందో. అస్సాం సీఎం దీనిపైన స్పందించారు. స్థానికుల్ని, అక్కడ ఉన్న వరద బాధితుల్ని సేఫ్ ప్రదేశాలకు తరలించాలి, అక్కడ వాళ్ళకి ఆశ్రయించాలి, ఫుడ్, మెడిసిన్ ఇంకా అన్ని వారికి స్థానికంగా కల్పించారు. అయితే ఇదే క్రమంలో కొంతమంది ఫ్యామిలీలను కోల్పోయారు, కొంతమంది పశువులను కోల్పోయారు, కొంతమంది అయితే దాదాపుగా వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా చాలామంది వరకు సహాయం చేస్తున్నారు. చూడాలి ప్రస్తుత పరిస్థితి అస్సాంలో ఏ విధంగా ఉంది. మరి ఇదే విధంగా వరదలు కంటిన్యూ అవుతే అస్సాం ప్రజలు భారీగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.